నమస్తే, వెల్కమ్ టు ఎస్డీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మెండపేట మున్సిపల్ చైర్మన్గా నూక దుర్గారాణి కొలువుదీరిన కొత్త కౌన్సిల్. రామచంద్రాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతారు. చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన గాదంశెట్టి శ్రీదేవి. మార్చి నెలాఖరుకు కాలువలు కట్టేస్తారు. కాకినాడ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి. ఎల్ఐసి ప్రైవేటీకరణ విరమించుకోవాలి. కాకినాడ కలెక్టరేట్ ముందు ఉద్యోగుల ధర్నా. మెండపేట మున్సిపల్ చైర్పర్సన్గా పతివాడ నూక దుర్గారాణి ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ చైర్మన్గా 13వ వార్డు కౌన్సిలర్ పిల్లి గణేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి నిర్వహించారు. మెండపేట మున్సిపల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారోత్సవం గురువారం కౌన్సిల్ హాల్లో ఘనంగా జరిగింది. ఎన్నికల అధికారినిగా జేసీ రాజకుమారి హాజరయ్యారు. 30 వార్డులుగా 22 మంది కౌన్సిలర్లతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన సవరపు సతీష్ హాజరయ్యారు. అయితే టీడీపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్గా 15వ వార్డు కౌన్సిలర్ మెండు బాపిరాజు ప్రతిపాదించగా 8వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ చైర్మన్గా రాణిని బలపరిచారు. మిగిలిన సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అదేవిధంగా వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ గ్రంథి వీర వెంకట శ్రీనివాస్ ప్రతిపాదించగా 23వ వార్డు కౌన్సిలర్ ముక్కా లావలక్ష్మిని బలపరిచారు. అనంతరం జేసీ చేతుల మీదుగా వారి ధృవీకరణ పత్రాలు అందుకున్నారు. తొలుత జేసీ రాజకుమారి సమక్షంలో కౌన్సిల్ సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మహిళలు మహారాణులు అన్న మాట నిజం చేస్తూ మెండపేట పట్టణాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని కోరారు. చక్కటి పాలన అందించి ప్రజలకు అండగా ఉండాలని తెలిపారు. వైసీపీ తరఫున తొలిసారిగా బాధ్యతలు స్వీకరించిన రాణి మాట్లాడుతూ సీఎం జగన్ బీసీలకు పెద్దపేట వేసి బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, పాలనలో భాగస్వామ్యం కల్పిస్తున్నారని తమ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఇంతటి ఘన విజయం అందించిన మెండపేట ప్రజలకు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వైసీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి, పార్టీ సీనియర్ నాయకులు వేగుల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణలు, నూతన చైర్పర్సన్ రాణి, వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావులను ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, ఆర్ఏ ప్రభాకర్ చౌదరి, ఏఈ శ్రీనివాస్, మేనేజర్ నిర్మలా కుమారి, సిబ్బంది పాల్గొన్నారు. అమ్మా జయజమ్మ నవ్వ కొంచెం ఇలా చూడండి మేడం. థ్యాంక్ యూ. ఓకే పడవ దాన్ని పెట్టి కూర్చోండి 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 కూర్చోండి. అది వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, సూపర్. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నా వాళ్ళు ప్రతి అభ్యర్థులకి ముందుగా కృతజ్ఞతలు. అలాగే వైస్ చైర్పర్సన్ గణేశ్వరరావు గారికి కంగ్రాచులేషన్స్. నాకు రాజకుమారి మేడం గారి మీదుగా అంటే ఒక మహిళ ఇంకో మహిళను పట్టుకెళ్తే అదృష్టం మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే ప్రతి మహిళ ముందంజలో ఉండాలి అని ఆయన బీసీలకి రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించి మాకు ఇంత మంచి మెజారిటీని తెప్పించి, అలాగే మేము కూడా ప్రజా సమస్యలతో ముందుకు వెళ్ళి ఇంకా ఇంకా మీ అందరి ఆశీస్సులు మా మీద ఎప్పుడు ఉండాలని, ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు పరిపాలనకి అందరికీ అండగా ఉండాలని కోరుకుంటూ ఇలాగే ఎప్పుడు మమ్మల్ని సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
ముందుండి సహకారం చేయకపోయినా ధైర్యం మాత్రం ఉందండి ఖచ్చితంగా. ఆయన హామీ ఆయన మున్సిపాలిటీకి సంబంధించి అన్ని రకాలుగాను నాకు సహకరిస్తూ మండపేట అభివృద్ధికి కూడా తోడ్పడుతూ మాకు అండగా ఉండాలని మున్సిపల్ సభ్యులందరికీ కూడా అందరికీ కూడా నాకు సహకరిస్తూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నెంబర్ 1304 SPCF2 2021 తేదీ 10/3/2021 మరియు నోటిఫికేషన్ నెంబర్ 1307 SPCF2 2021 తేదీ 12/3/2021 మేరకు 10/3/2021 తేదీన జరిగిన ఎన్నికలలో మండపేట పురపాలక సంఘంలోని 30 వార్డులకు నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లు 18/3/2021 తేదీ ఉదయం 11 గంటలకు స్టేట్ ఎలక్షన్ అథారిటీ మరియు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ వారి గుంటూరు వారి ఉత్తర్వులు అనుసరించి ఏర్పాటు చేయబడిన ప్రత్యేక సమావేశంలో హాజరవమనగా 23 మంది సభ్యులు హాజరయ్యారు. సర్టిఫైడ్ దట్ శ్రీ పిల్లి గణేశ్వరరావు has been declared elected as vice chairperson in a special meeting held on 18/3/2020 vice chairperson గా డిక్లేర్ చేయడం అయినది. రామచంద్రాపురం మున్సిపాలిటీలో కొత్త కౌన్సిల్ కొలువుదీరింది. ముందుగా కౌన్సిలర్స్తో ప్రమాణ స్వీకారం చేయించి తదుపరి చైర్మన్గా గాదంశెట్టి శ్రీదేవి, వైస్ చైర్మన్గా కొలమూరి శివాజీని ఎన్నుకోవడం జరిగింది. రామచంద్రాపురం మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధిక సీట్లు సాధించడం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కఠిన పరీక్ష అయింది. 4 రోజులు ఉత్కంఠకు తెరతీస్తుంది. ఆది నుంచి పార్టీకి అండగా ఉండి వెన్నంటి నడిచిన ప్రధాన అనుచరుడికి పదవి కట్టబెట్టిన వైనం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇక్కడికి వచ్చిన మంత్రి వేణుగోపాలకృష్ణకు విశ్వాసపాత్రుడై వెన్నంటి నిలిచి ఉన్న గాదంశెట్టి శ్రీధర్ పార్టీకి అందించిన సేవలు గుర్తించి నియోజకవర్గంలో హేమాహేములు అధిష్ఠించిన రామచంద్రాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవిని శ్రీధర్ సతీమణి శ్రీదేవిని వరించింది. రాజవంశీ ఏలిన పురపాలక సంఘ చైర్మన్ పీఠాన్ని మంత్రి వేణుగోపాల్ చలవతో శ్రీధర్ వశమైంది. 17వ వార్డు నుంచి ఎన్నికైన కొలమూరు శివాజీకి వైస్ చైర్మన్ పదవి దక్కింది. ఎన్నికల నియమావళి ఉన్నందున 2వ వైస్ చైర్మన్గా ప్రకటించలేకపోతున్నామని మంత్రి తెలిపారు. ఈ ఎంపిక పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తా ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని, నేను స్వీకరింపబోతున్న విధులను విశ్వాస పాత్రురాలనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా పేరు గాదంశెట్టి శ్రీదేవి, శ్రీవారు గాదంశెట్టి శ్రీధర్ గారు మున్సిపల్ చైర్పర్సన్గా ఎంపిక కాబడ్డాను. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ చలబోని వేణుగోపాలకృష్ణ గారు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు నేను ఈ పదవిని స్వీకరించి ఉన్నాను. నేను అదేవిధంగా స్వేచ్ఛతో ముందుకు వెళ్తానని నేను 22వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. చాలా అధిక మెజారిటీతో 22వ వార్డు ఓటర్లందరూ మమ్మల్ని గెలిపించి ముందుకు నడిపించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలు స్వీకరించి ఎంతో ఆదరించి అందరినీ మా పార్టీ అందరినీ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మొత్తం 28 మంది వార్డు 24 వార్డు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకున్నది. అందులో 17 మంది మహిళలు రావడం నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు మంచి ఉన్నత స్థానాన్ని కల్పించి ఎంతో గౌరవాన్ని అందిస్తున్నందుకు మహిళల అందరి తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
రామచంద్రపుర పౌరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ప్రధానంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగం మనల్ని మనం పరిపాలించుకోవడానికి సౌలభ్యంతో అనేక సంస్థలుగా అంటే పురపాలక సంఘం పట్టణంలో ఉన్నటువంటి వాసులకి మౌలిక వసతుల కల్పన, పట్టణ వాసుల యొక్క జీవన శైలికి సంబంధించినటువంటి పారిశుద్ధ్యం, త్రాగునీరు, ప్రత్యేకంగా వారి అవసరం ఇవి తీర్చడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గొప్ప వ్యవస్థ ఈ పురపాలక సంఘ వ్యవస్థ. అలాగే పౌరులు వారు నివాసాలకి సంబంధించినటువంటి పన్నులు చెల్లించే క్రమంలో ప్రభుత్వం నుంచి మనకు వచ్చేటువంటి నిధులు ఏదైతే మార్చి నెలాఖరుకు గోదావరి నుంచి ప్రధాన కాలువలకు నీటి విడుదల నిలిపేయనున్న నేపథ్యంలో వేసవి తాగునీటి అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పూర్తిగా నింపేందుకు ఏప్రిల్ 10 వరకు కాలువలకు నీటి విడుదల చేయడానికి కోరుతూ ప్రభుత్వాన్ని నివేదించినట్టుగా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి వెల్లడించారు. గురువారం కలెక్టరేట్లో కోర్టు హాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులతో సాగు, తాగునీటి కొరత రాకుండా చేపట్టిన చర్యలపై కలెక్టర్ మురళీధర్ రెడ్డి, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగిస్తూ వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో నీటి నిల్వకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, డిపిఓ ఎస్పీ నాగేశ్వర నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈటి గాయత్రీదేవి, ఇరిగేషన్ డిఈ రవికుమార్, అగ్రికల్చర్ జేడీ కేఎస్వి ప్రసాద్, డిడి మాధవరావు తదితరులు హాజరయ్యారు. మెయిన్లీ ఈ సీజన్లోనే వస్తాయి కాబట్టి డయేరియా ఇట్లాంటివి వాళ్ళు అండ్ మీరు డిఎంఎన్హెచ్ఓ. సో 20th మార్నింగ్ యూ ప్లాన్ ఇది. సిమిలర్లీ ఆల్ అర్బన్ లోకల్ బాడీస్ మీ ఓహెచ్ఎస్ఆర్ ఎట్లాగో లిమిటెడ్ నెంబరే ఉంటాయి కాబట్టి మీకు 15 రోజులు ఏమీ అవసరం లే. ఎట్లాగో ఈ రోజుతో మీ చైర్పర్సన్స్ వీళ్ళందరూ వచ్చేస్తారు కాబట్టి సో 20th ఆస్క్ ఆల్ ద కమిషనర్స్ టు ఇన్వైట్ ది మేయర్స్ ఆర్ మేయర్స్ చైర్పర్సన్స్. ఆ మెంబర్స్ అందరూ పిలిపించి యూ హ్యావ్ ఏ ప్రోటోకాల్ అమ్మా. నేను అనేది ఏంటంటే నాడు నేడు కాన్సెప్ట్ లాగానే ఈ ట్యాంక్స్కు సంబంధించి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేశారు మన కాకినాడ. గతంలో ఇట్లా ఉంది, మీరు ఆ శాంపుల్స్ కూడా టెస్ట్ చేయండి. వాట్ ఈస్ ద వాటర్ క్వాలిటీ బిఫోర్ దిస్, వాట్ ఈస్ ద వాటర్ క్వాలిటీ ఆఫ్టర్ క్లీనింగ్. దీనికి సంబంధించి యూ రైట్ డౌన్ సమ్ ప్రోటోకాల్, ఏమేమి టెస్ట్ చేయాలి. ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, పుష్ కట్టర్స్ ఇవన్నీ కూడా. సో అది అసలు ఫాలో చేయాలి. అపార్ట్ ఫ్రమ్ కోవిడ్ వాళ్ళు ఏమేమి చేయాలి ఏంటనేది. సో ఐ థింక్ మున్సిపాలిటీస్ షెల్ వి సే 1 week చెప్పారు. ఆ ఇంపాక్ట్ రావాలంటే అందరూ ఒకటేసారి చేస్తే వస్తుంది, ఒక్కొక్కసారి కాకుండా. సో మీరు అది ఎట్లాగో ఐ థింక్ స్టాండర్డ్ గా వాళ్ళు ఫ్రైడే ఉంటుంది. ఫ్రైడే అది మీరు బై 2 o'clock or 3 o'clock మీరు మొత్తం ఇవన్నీ ప్రిపేర్ చేసేస్తే 1 copy I will send it to CMO. అనదర్ ఇది మీరు రేపు మార్నింగే ఐదర్ టెలికాన్ఫరెన్స్ కానీ ఎట్లయితే వీల్ హ్యావ్ ఏ టెలికాన్ఫరెన్స్ అందరితో ఒకసారి చెప్పేసేసి కమిషనర్స్ అండ్ డిఎల్పిఓస్ వీళ్ళతో ఈ విధంగా ఇట్లా చేస్తున్నాము, ఇది క్యాంపెయిన్ మోడ్ లో ఉంటుంది అని చెప్పేసి పుష్ చేస్తే. సో సర్వీస్ రిజర్వాయర్స్, క్లీనింగ్ అప్ డెలివరీ పాయింట్స్ లైక్ సమ్స్ అండ్ ఎల్ఐసి ప్రైవేటీకరణ చేయడం వెంటనే కేంద్రం విరమించుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట ఎల్ఐసి ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో పాల్గొనే వారికి మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర సర్కార్ మోడీ ప్రధానిగా ఏపీలో లాభాల్లో ఉన్న కంపెనీలను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని, ఇవి చాలా దురదృష్టకరమన్నారు. ఎల్ఐసిలు 34,000 కోట్ల టర్నోవర్ జరుగుతూ లాభాలు సంపాదిస్తున్న 99% దేశంలో ఖర్చు పెడుతున్న కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ చేయడం బాధాకరమన్నారు. వీరికి మద్దతుగా కార్మిక సంఘాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. LIC
ఇవాళ ఎల్ఐసి ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు ఎల్ఐసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. ఈ సమ్మెను కేంద్ర కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ కార్మిక సంఘాలన్నీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ దేశభక్తియుత సమ్మెని బలపరుస్తూ ఉన్నాం. మోడీ కార్పొరేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎల్ఐసిలో కోట్ల మంది ప్రజానికం పాలసీ హోల్డర్లు భారతీయ ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కలిపి పోగేసినటువంటి 34 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి సంపద ఎల్ఐసి నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా ఎల్ఐసి పెట్టుబడులన్నీ చూసుకుంటే 99% భారతదేశంలోనే మౌలిక సదుపాయాల మీద పెట్టుబడులు పెడతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన మరో ప్రైవేటు కంపెనీ ఇంకొకటి ఏమీ కూడా లేదు, దరిదాపుల్లో కూడా దగ్గరికి రాలేదు. మరి అంత ప్రభుత్వ పథకాల్లో కానీ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కానీ పెట్టుబడులు పెట్టేటువంటి ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తే ఇప్పుడు ఈ దేశ ప్రజల పాలసీ హోల్డర్ల యొక్క డబ్బు మొత్తం కూడా స్విస్ బ్యాంకులో దాచుకోవడం కోసం ఉపయోగించేటువంటి పద్ధతిలో, విదేశాలకు తరలించేటువంటి పద్ధతిలో ప్రైవేట్ కంపెనీలు చేస్తాయి. ఆల్రెడీ అమెరికా, యూరప్ ఖండాల్లో దివాళా తీసినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవాళ భారతదేశంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాడు మోడీ ప్రభుత్వం. మరి ఇవాళ ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ దేశంలో సంక్షోభం తలెత్తినప్పుడు అక్కడ ప్రజల్ని మోసం చేసి ఇవాళ భారతదేశానికి వస్తూ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఎల్ఐసి లాంటి సంస్థలు కూడా ప్రైవేటీకరణ చేస్తే భారతీయులను కూడా మోసం చేయడానికి ప్రైవేట్ కంపెనీలు సిద్ధపడతాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. అందులో ఎల్ఐసి ముఖ్యంగా 74% ఎఫ్డీఐని ఉపసంహరించుకోవాలి. ఇది దేశ ప్రజల సంపద, దేశ ప్రజల ఆస్తిని కాపాడుకోవడం కోసం జరుగుతున్నటువంటి సమ్మెగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎల్ఐసి ఉంది కాబట్టి ఇప్పుడు లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని కూడా అమ్మేస్తూ ఉంది. మొన్నటిదాకా స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది కాబట్టి అమ్మేస్తామని చెప్పారు. మరి లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కానీ బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ఏదో పేరుతో అమ్మాలనే తప్పితే కారణం అయితే ఏమీ లేదు. కేవలం చవకగా కార్పొరేట్లకి ఈ కంపెనీలను ప్రభుత్వ రంగ సంస్థలను అప్పచెప్పడం కోసమే ప్రైవేటీకరణ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చారని చెప్పి తెలియజేస్తూ, దేశ ప్రజల్ని మోసం చేస్తూ దేశ ప్రజల యొక్క ఆలోచనల్ని పక్కదారి పట్టిస్తూ బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సంపద మొత్తాన్ని కార్పొరేట్ల చేతితో పెట్టడానికి కోసమే ఈ ప్రైవేటీకరణ ముందుకు తీసుకొస్తా ఉంది. ప్రజలు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది ప్రైవేటీకరణ చేయాలని ఎల్ఐసి ప్రైవేటీకరణ మేమందరం కూడా సంయుక్తంగా ఏకకంఠంతో మేమందరం వ్యతిరేకిస్తామని తెలియజేస్తున్నామండి. ఇది ప్రజల పెట్టుబడిది. ఎల్ఐసి సంస్థ ప్రజలది, ప్రభుత్వాన్ని కాదు. అది మాత్రం ప్రభుత్వం గుర్తించాలి. ఇందులో పెట్టుబడిదారులు ఎవరంటే ప్రజానీకమే. ప్రభుత్వానికి 5 కోట్లు మాత్రమే ఉంది. 32 లక్షల కోట్లు ఆస్తులు ఉన్న ఎల్ఐసిని వాటాల అమ్మకాన్ని మేము నిలుపుదల చేయడానికి వ్యతిరేకంగా ఈరోజు మేము దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నామండి. ఈ సమ్మెకి మద్దతుగా మాకు వివిధ సంఘాల నుంచి నాయకులందరూ కూడా వచ్చి మాకు లోకల్గా తమ యొక్క సంఘీభావన తెలియజేస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుందాం. ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను అమలాపురం మున్సిపల్ చైర్మన్గా రెడ్డి నాగేంద్రమణి, వైస్ చైర్మన్గా తిక్కిరెడ్డి వెంకటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా ఎన్నికల అధికారిగా వ్యవహరించి కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత కౌన్సిలర్స్గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ చేపట్టారు. అనంతరం చైర్మన్గా నాగేంద్రమణి, వైస్ చైర్మన్గా వెంకటేశ్వరరావును సభ్యులంతా ఆమోదం తెలుపుగా జాయింట్ కలెక్టర్ వారికి ధృవీకరణ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం ఎంపీ చింతా అనురాధ తదితరులు పాల్గొన్నారు. కొత్త కౌన్సిల్ సభ్యులకు పూలదండలు వేసి అభినందనలు తెలిపారు. ఈ యొక్క నిధులు మంజూరు చేయడమే కాకుండా మనకు అమలాపురం పురపాలక సంఘానికి అనేక వర్కులకి అన్ని ప్రతిపాదనలు కూడా ఉపయోగించేసరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అలాగే వైస్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి పత్రాన్ని మన జాయింట్ కలెక్టర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ కి డాక్టర్ జి లక్ష్మీ షా గారి చేతుల మీద అందజేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ వారికి, వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులకు, అలాగే ప్రజాప్రతినిధులు
పిఠాపురం మున్సిపాలిటీకి నూతన పాలక మండలి కొలువు తీరింది. ఎన్నికైన కౌన్సిల్ సభ్యుల చేత ప్రిసైడింగ్ అధికారి రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి, వైస్ చైర్పర్సన్గా పచ్చిమల్ల జ్యోతి మెజార్టీ సభ్యుల ఆమోదంతో ఎన్నిక కాబడ్డారు. ఎమ్మెల్యే పెండెం దొరబాబు నూతన కౌన్సిల్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పిఠాపురం మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ హాల్లో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ విప్ గండేపల్లి బాబీ తమ 20 మంది కౌన్సిలర్స్ను తీసుకుని రాగా టీడీపీ నుంచి 15వ వార్డు కౌన్సిలర్గా గెలిచిన రాయుడు శ్రీను అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో మిగిలిన టీడీపీ కౌన్సిలర్స్ 5గురు ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చారు. ఎలక్షన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అయిన అనుపమ అంజలి హాజరై కౌన్సిలర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరిపారు. చైర్పర్సన్గా గండేపల్లి సూర్యావతిని, వైస్ చైర్పర్సన్గా పచ్చిమల్ల జ్యోతిని, టీడీపీ సభ్యులు 5గురు మినహా వైసీపీలోకి చేరిపై 4 ఇండిపెండెంట్ సభ్యులతో సహా వైసీపీ కౌన్సిలర్లు తమ చేతులెత్తి ఆమోదం తెలపడంతో వారి ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్స్ ఎమ్మెల్యే దొరబాబు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మిగిలిన కౌన్సిల్ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా ఈ రోజున గండేపల్లి సూర్యావతి గారిని చైర్పర్సన్గా, అలాగే వైస్ చైర్మన్గా పచ్చిమల్ల జ్యోతి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ నియమించుకోవడం జరిగింది. ఏదైతే ఈ పిఠాపురంలో అలాగే గొల్లపురంలో ప్రజలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ రోజున ఇంత మంచి వాతావరణంలో మంచి కౌన్సిలర్ని ఇచ్చినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తాం. ఏదైతే ఒక మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశంతో ఆ రోజున ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేశారు, అదే శాసనసభ్యుడిగా నన్ను చేశారు. ఈ 2 సంవత్సరాలలో కాలంలోనూ కూడా నిరంతరం ప్రజల పట్ల, ప్రజల కోసం ఆలోచన చేసే ముఖ్యమంత్రి మనందరికీ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మేము గ్రామాల్లో తిరిగినప్పుడు కానీ, స్థానిక సంస్థలప్పుడు, అలాగే మున్సిపల్ ఎలక్షన్లో కానీ ప్రతి వీధిలోని, ప్రతి ఇంటి దగ్గర ప్రతి మనిషి కూడా మమ్మల్ని అఖండ స్వాగతం చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని ప్రజలందరూ కూడా ఓటేసి ఈ రోజున అఖండ విజయం చేకూర్చినటువంటి ప్రజలకందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఇటువంటి ముఖ్యమంత్రి మా పెద్దవాళ్ళు కూడా మేము ఇంతమంది ముఖ్యమంత్రిని చూసాం కానీ ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదండి. ఏదో మేనిఫెస్టో అని పెట్టడం, ఆ మేనిఫెస్టోలో ఎన్నో అంశాన్ని పెట్టడం, ఏ అంశాన్ని కూడా అందులో ఒక్కటి కూడా నెరవేర్చిన దిశగా గత పాలకులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉంటే, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరన్నర కాలంలోనే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా దాదాపు 85% నుంచి 90% పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి మాకు దొరికాడు. ఇటువంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు చేస్తే మా బతుకులు బాగుంటాయి, మా సమస్యలన్నీ తీరుతాయనే దిశగా ఈ రోజున ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. మీరందరూ కూడా మంచి పాలనతోటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని నిలబెట్టే దిశగా, వారి యొక్క పేరుని నిలబెట్టే దిశగా వీరు చైర్పర్సన్గా, వైస్ చైర్మన్గా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తారని ఆశిస్తూ, తుని మున్సిపల్ చైర్మన్గా ఏలూరు సుధారాణి, వైస్ చైర్మన్గా కుచ్చర్లపాటి రూపాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రిసైడింగ్ అధికారిగా సెట్రోస్ సీఈఓ భానుప్రకాష్ విచ్చేసి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపల్ ఎన్నికల్లో 30కి 30 సీట్లు సాధించి ప్రతిపక్షం అనేది లేకుండా సంచలనం సృష్టించిన తుని పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో కొత్త కౌన్సిల్ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. సెట్రాస్ సీఈఓ భానుప్రకాష్ ఎన్నికల అధికారిగా విచ్చేశారు. ముందుగా కౌన్సిల్ సభ్యులు అందరి చేత కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. చైర్మన్గా ముందుగా ప్రకటించిన ఏలూరు సుధారాణి, వైస్ చైర్మన్గా కుచ్చర్లపాటి రూపాదేవులను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్టు సభ్యులు తెలిపారు. అనంతరం వారిని చైర్మన్గా, వైస్ చైర్మన్ ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు కౌన్సిల్ సభ్యులందరికీ పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ యొక్క వైస్ చైర్పర్సన్ ఎన్నికైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం కూడా యథార్థమైన,
శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించడానికి నేను చేపట్టుతున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తర్వాత ఇవ్వచ్చు. ఒకసారి పోలీసు వాళ్ళు సహకరించాలి. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ తర్వాత జరుగుతుందండి. చైర్పర్సన్ గా ఎన్నికైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టుచున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మీరు కొంచెం కనపడేలా ప్రజల్లో ఆయనకున్న బలంతో మీ అందరూ కూడా కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంట్లో అన్నలాగా తమ్ముళ్లాగా భావించి కుటుంబ సభ్యులు చేసుకుని ఆయన్ని చూసి మనందరికీ ఓటేసి గెలిపించారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా కౌన్సిలర్స్ ఉన్నారు లేదా తెలిసి మనందరం కూడా నాతో సహా ప్రజలకి వార్డులో ప్రజలకి పూర్తిగా అందుబాటులో ఉండాలని, వార్డుని ఎట్టి పరిస్థితులని మర్చిపోకూడదని కనీసం వారానికి 3 రోజులు వార్డులో పర్యటించి వార్డులో ప్రజల సమస్యలను మంచి చేయడం కూడా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కోఆప్షన్ సభ్యులు ఉన్నారు. మనకి 3 కోఆప్షన్ సభ్యులు వస్తారు. ఆ 3 కూడా నేను ప్రకటిస్తున్నాను. మొట్టమొదటిగా జాన్ ఆనంద్, తర్వాత ఏలూరి బాలు గారు, పిఠాపురం నియోజకవర్గంలో గల గొల్లపురం నగర పంచాయతీకి చైర్పర్సన్ గా వైసీపీకి చెందిన గండ్రేటి మంగతయ్యారు, వైస్ చైర్పర్సన్ గా తెడ్లపు అలేఖ్యరాణి ఎన్నికయ్యారు. గొల్లపురం నగర పంచాయతీ ఆఫీసులో కౌన్సిల్ సమావేశ హాల్లో డిఆర్డీఏ పీడీ హరిహరనాథ్, కమిషనర్ సాయిబాబా సమక్షంలో నూతన కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. కౌన్సిల్ హాల్లో జరిగిన కార్యక్రమానికి ముందుగా మొత్తం 20 మంది కౌన్సిలర్స్ చేత ప్రమాణ స్వీకారం చేయించాక చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలో గండ్రేటి మంగతయారు పేరును చైర్పర్సన్గా ప్రతిపాదించి మద్దతు కోరగా 18 మంది వైసీపీ కౌన్సిలర్లకు గాను 17 మంది చేతులెత్తి మద్దతు తెలిపారు. చైర్పర్సన్ పదవి ఆశించి దక్కకపోవడంతో 7వ వార్డు వైసీపీ కౌన్సిలర్ మొగిలి జయలక్ష్మి మద్దతు నిరాకరించి వైస్ చైర్పర్సన్ ఎన్నికకు మాత్రం మద్దతు తెలిపారు. అయినా మెజార్టీ సభ్యుల ఆమోదంతో మంగతయారు చైర్పర్సన్ గాను, తెడ్లపు అలేఖ్యరాణి వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే దొరబాబు వీరిద్దరిని సత్కరించి అభినందించారు. అలాగే కౌన్సిల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పర్ల రాజా, పాము సూర్యారావు, జ్యోతుల భీముడు, అనిశెట్టి సుబ్బారావు, లవబాబు తదితరులు పాల్గొన్నారు. పెండెం దొరబాబు గారి ఆధ్వర్యంలో వేళ మన కౌన్సిల్ 20 మందిలో అక్కడ వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకోవాలి. అలాగే గొల్లపురంలో మనం చైర్పర్సన్గా మంగతయారు గారిని మనం చైర్పర్సన్ గాను, అలాగే అలేఖ్య రాణి గారిని వైస్ చైర్మన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ గొల్లపురం నగర పంచాయతీలో 20 వార్డులకు గాను 18 వార్డులను ఇచ్చినటువంటి ఘనత గొల్లపురంలో ప్రజానీకం అందరూ కూడా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వారి యొక్క పాలన
వారి యొక్క నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా ఆయన వచ్చిన దగ్గర నుంచి మా కష్టాల నుంచి బయటపెట్టేసినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఆశీర్వాదం ఇచ్చడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఓటేసి ఈ రోజున దాదాపు 18 వార్డుల్ని ఇచ్చారు అంటే నిజంగా ప్రజల ఆశీర్వాదం. మేము కూడా స్థానిక సంస్థల్లో కానీ ఇప్పుడు కానీ మేము ప్రతి వీధికి, ప్రతి ఇంటికి, ప్రతి మనిషి దగ్గరికి తిరిగి మాకు అఖండ స్వాగతం చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఆయన యొక్క రుణం తీర్చుకుంటామనే దిశగా ఈ రోజున ప్రజలందరూ ఉన్నారు. అంటే ఇంత ఘన విజయం వచ్చిందిరా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిభ, ఆయన యొక్క ఆలోచన విధానాలు, ప్రజల పట్ల నిరంతరం ఆలోచించే విధానాలు, వివిధ పథకాల ద్వారా దాదాపు 21-22 పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ కూడా ఇళ్ల స్థలాల దగ్గర నుంచి అన్నీ కూడా వారికి అమ్మఒడి పథకం కావచ్చు, చేయూత కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, విద్యా వసతి కావచ్చు, ఎన్నో పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా ఆరాధ్య దేవుడిగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో కూడా నెలకు 2 పర్యాయాలు ఉచితంగా రేషన్ ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఎన్నో విధాలుగా ప్రజలను ఆదుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజున ప్రజలందరూ కూడా ఒక దేవుడిగా కొలుస్తూ ఈ రోజున ఈ రాష్ట్రం అంతా కూడా దాదాపు 75 మున్సిపాలిటీలకు గాను 74 మున్సిపాలిటీలు ఇచ్చారంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని ఇటువంటి ముఖ్యమంత్రి మాకు కావాలి, 10 కాలాల పాటు ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే మా కష్టాలు తీరితే, మా సమస్యలు తీరుతాయనే దిశగా ప్రజలందరూ కూడా మాకు పట్టం కట్టారని చెప్పి తెలియజేస్తాం. కరోనా సమయంలో విశేష సేవలు అందించడం, సిబ్బందిని వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులోకి తీసుకోవాలని కోరుతూ కాకినాడలో నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ కలెక్టరేట్ ముందు నిరసన దీక్షలు చేపట్టిన పాత కోవిడ్ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకుని ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా వారియర్స్గా పనిచేసిన తమ సేవలు గుర్తించి తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. వాళ్ళు కూడా 3 రోజులు కూడా కంటిన్యూ కూర్చోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకోసంగా నేను కోరుకుంటున్నాను. వెంటనే విధుల్లోకి కల్పించాలి. జీజీహెచ్ M1 మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా మన పేపర్ విలేకరులకి, టీవీ సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నానండి. ఎందుకంటే మీరు ఉంటేనే మా నిరసన సీఎం గారి వరకు వెళ్తుందని చెప్పి మేము ఆశిస్తున్నామండి. అందుచేత మీరందరూ మా వంతు ఉండి మా ఉద్యమాన్ని ముందు నడిపిస్తారని చెప్పి కోరుకుంటున్నానండి. అయితే మేము వచ్చి బయట డ్యూటీలో ఏమి లేకుండా బయటికి పంపించారండి. అయితే మేము 2 నెలల బయట నుంచి రోడ్డు మీద నిరసన చెప్తున్నాము, కానీ ఏ ప్రభుత్వం కూడా మా వైపు చూస్తలేదు. అయితే మన అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేదు. మేమంతా రోడ్డు మీద పడ్డామండి. మాకు ఉద్యోగాలు ఇవ్వండి. ఉద్యోగాలు కాకపోతే ఈ పద్ధతిలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో కూడా ఏమన్నా పోస్టింగ్లు మమ్మల్ని జీజీహెచ్లో జాయిన్ చేసి ఉద్యోగాలు ఇవ్వమని చెప్తుంటే అయినా మమ్మల్ని ఏం పట్టించుకుంటలేదండి. అయితే ఈ ప్రభుత్వం మా మీద ఎందుకు చిన్న చూపు చూస్తుందో మాకు అర్థమవుతులేదండి. మేము కోవిడ్ టైంలో వచ్చి కష్టపడి మేము ఉన్నామంటూ వచ్చి మేము పనులు చేసినందుకు మమ్మల్ని బయటికి గెంటేస్తారని అనుకుంటే మేము ఆ రోజు రాకపోతామండి. కానీ వచ్చి చేసినా సరే మమ్మల్ని గుర్తించలేదండి ఈ ప్రభుత్వం. గుర్తించి మాకు తక్షణమే మేము చేసే పనులు మళ్ళీ కొనసాగించాలని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కోరుతున్నామండి. కృష్ణ అండి, ఎం కృష్ణ అండి, M1 జీజీహెచ్ కాకినాడ. నా పేరు జగదీశ్వరి. నేను కోవిడ్ వారియర్స్గా నేను గవర్నమెంట్ జీజీహెచ్లో స్టాఫ్ నర్స్గా చేశాను. మరి అయితే మమ్మల్ని 6 నెలల కాంట్రాక్ట్ పద్ధతిన కోవిడ్ వచ్చిన టైంలో మమ్మల్ని తీసుకున్నారండి. ఈ నేపథ్యంలో స్టాఫ్ నర్సులు, MNOలు, FNOలు, అలాగే టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బంది ఇలాగా అనేక మందిని తీసుకోవడం జరిగింది. అయితే ఆ టైంలో కోవిడ్ టైంలో మొత్తం ఎలాంటి పరిస్థితి అంటే మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొత్తం ప్రపంచం అంతా స్తంభించిపోయిన సమయం అండి. ఎన్నో వైరస్లు వచ్చినాయి, ఎన్నో డిసీజెస్ వచ్చినాయి. కానీ ఏనాడు కూడా ఇలాగా ప్రపంచం స్తంభించిపోయిన రోజు కాదు. కానీ ఇలాంటి టైంలో మేము ఒక నమ్మకంతో వచ్చాం. గవర్నమెంట్ మమ్మల్ని ఎలాగైనా 6 నెలలు కాదు, 6 నెలల కాల పరిమితి తర్వాత కూడా మమ్మల్ని కంటిన్యూ చేస్తారని నమ్మకంతో వచ్చామండి. బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఎన్నో ఎక్కువ శాలరీస్తో తీసుకోవడం జరిగింది. కానీ మేము ఇక్కడ గవర్నమెంట్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే మమ్మల్ని 6 నెలలు అయిపోయిన తర్వాత కూడా మమ్మల్ని కంటిన్యూ చేస్తారు, మమ్మల్ని విడిచిపెట్టారు. ఎందుకంటే ఇలాగ అవుట్సోర్సింగ్ పద్ధతులు ఎంతోమంది తీసుకోవడం జరిగింది, ఏ రోజు తీయడం అనేది జరగలేదు.
కానీ మమ్మల్ని ఈరోజు 6 నెలలు అయిపోయింది, కోవిడ్ తగ్గిపోయింది కాబట్టి మీరు వెళ్ళిపోండి, ఇంకా మీ సేవలు మాకు అవసరం లేదని ఈరోజు మమ్మల్ని రోడ్డును పడేశారండి. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము. దయచేసి మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి గౌరవనీయులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే ప్రార్థించి వేడుకుంటున్నామండి. అన్న, మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అయితే అలాగే మమ్మల్ని కూడా మీ అక్క చెల్లెలుగా భావించి దయచేసి మేము రోడ్డున పడ్డ మా కుటుంబాలను ఆదుకోవాలని, తిరిగి మా ఉద్యోగాలు మాకు దయచేయాలని మేము ఎంతగానో వేడుకుంటున్నాం. దయచేసి ఒక్కసారి మా కుటుంబాలను మీరే ఆదుకోవాలన్నా. దయచేసి మా అందరికీ కూడా న్యాయం చేయాలి. మేము చేసిన సేవను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇలాంటి వైరస్లు ఇంకెన్ని వచ్చినా సరే మేము సేవ చేయడానికి ముందుంటాము. యానాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం రంగస్వామి యానాం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమన్ శర్మకు నామినేషన్ పత్రాలు అందించాక అనేక ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం సాయంత్రం అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో సభ నిర్వహించి రంగస్వామి మాట్లాడుతూ ప్రతిసారి సెంటిమెంట్గా చట్టంచావిడి నియోజకవర్గంలో తాను నామినేషన్ వేశానని, యానాం నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. 2 ప్రాంతాల్లో విజయం తనదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. 2 ప్రాంతాల్లో విజయం సాధించిన యానాం ఎమ్మెల్యేగా పనిచేస్తానని స్పష్టంగా వెల్లడించారు. మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావుతో కలిసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని వ్యక్తం చేశారు. ఇక్కడ చాలా సమస్యలు చూశానని, నిరుద్యోగ భృతి ఉన్న వారికి ఉద్యోగాలు వచ్చి ఏర్పాటు చేస్తానని, ఎంప్లాయ్మెంట్ విషయాల్లో కానీ, పెన్షన్స్, ఇళ్ల స్థలాలు, రేషన్ విషయంలో కానీ అన్ని విధాలా కృషి చేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ జగ్గు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ ఏప్రిల్ 6న జరిగే ఎన్నికల్లో రంగస్వామికి మద్దతుగా మనమంతా అత్యధిక మెజార్టీతో కల్పిస్తే మీరు ఏది అడిగితే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని, రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. రంగస్వామికి మద్దతుగా చాలామంది నాయకులు జిఎస్ నాయుడు రిపీట్, జిఎన్ నాయుడు, మల్లాడి శ్యామ్యూల్, మల్లాడి సత్యబాబు, చంద్రప్రసాద్, గౌరీశంకర్, ముదులూరు సతీష్ రాజు, తోటరాజు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఒక 60-70 ఎకరాలు ఉంది. ఆ 70 ఎకరాల్లో మనం దారి తీసుకుంటే ఎకరానికి 60 మంది చెప్పిన 60 ఎకరాలకి 3,100 మందికి ఇవ్వడానికి ఉండాలి. ఎంతో వేరే అవుతుందని కూడా చెప్పారు. అది తప్పనిసరిగా ఆ విధంగా చేస్తానని, ఎందుకంటే వాళ్ళు కోరికలను చూడాలి, దాన్ని నెగోషియేషన్ చేసి ఆ వారం కూడా బిల్లింగ్ నేషన్ ఇచ్చేదాకా మనం చూడాలి. కానీ ఆ ప్రయత్నంలో సారే చెప్పినవి దాన్ని ఫాలోఅప్ చేసి ఉద్యోగాల విషయంలో కానీ, ఎంప్లాయ్మెంట్, అలాగే హౌసింగ్ విషయంలో కానీ, అలాగే పెన్షన్ పెంచే విషయంలో కానీ, రైస్ ఇచ్చే విషయంలో కానీ, ఇదన్నీ కూడా మల్లాడి కృష్ణారావు బాధ్యత. ఈ విధంగా మీరు చేస్తారన్నది పూర్తి విశ్వాసం. ఎంతమంది డబ్బు ఇచ్చినా కానీ డబ్బుకి లొంగేవాళ్ళు కొద్దిమంది మాత్రమే. అలాగే మీరు చేసే ఓటు అభివృద్ధి ఓటు వేయాలి. అంతేగాని ఏదో చేసామని ఇండిపెండెంట్ చేసే పార్టీలో చేసేవాళ్ళు చేయాలి తప్ప వాటిలో ఇండిపెండెంట్ వేయడం వల్ల ఉపయోగం ఉండదు అని చెప్పి చెప్తున్నాను.
உண்மையான நம்பிக்கையும் கட்டுப்பாடும் கொண்டிருக்கின்ற இந்திய நாட்டின் முதல் ஆட்சியையும் ஒருமைப்பதையும் நிலைநிறுத்த வேண்டும். ஆனந்தத்தை சூழலுக்கு கூறிக்கொள்கிறேன். రాజకీయాలు నేటితో పూర్తయ్యాయి. ఇక నుంచి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి పనిచేస్తూ 2 మున్సిపాలిటీలను అభివృద్ధి పరిచేలా కృషి చేయాలని పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల నూతన చైర్పర్సన్లకు, కౌన్సిలర్లకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ విజ్ఞప్తి చేస్తూ వారికి అభినందనలు తెలిపారు. పిఠాపురం టీడీపీ ఆఫీసులో తమ పార్టీ కౌన్సిలర్స్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కౌన్సిలర్లు కూడా వర్మను సన్మానించి కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో రెడ్డెం భాస్కర్ రావు, నల్లా శ్రీను, మసక్పల్లి రాజా, కొరుప్రోలు శ్రీను తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన మరి మా పార్టీ అభ్యర్థులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. మరి మా పార్టీ అభ్యర్థులను గెలిపించిన కార్యకర్తలు ముఖ్యంగా చేతులు జోడించి నేను నమస్కరిస్తాను. అదేవిధంగా పిఠాపురంలో గెలుపుకోవటం సహజం. యుద్ధంలో వెనకడుగు వేయకుండా 30 వార్డులు బ్రహ్మాండంగా పనిచేసిన పిఠాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం, అలాగే గొల్లప్రోల్లో వీరోచితంగా పోరాడిన తెలుగుదేశం పార్టీ కుటుంబం కార్యకర్తలకి, నాయకులకి, 2 మున్సిపాలిటీల నాయకులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా రాజకీయాలు నిన్నటితోటి ఈ వేళతోటి ఇంకా రాజకీయాలు అన్నది ఉండకూడదు. మున్సిపాలిటీ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. 2 మున్సిపాలిటీలు కూడా ఏదైతే ప్రజా తీర్పు ఉందో ఆ తీర్పుకు అనుగుణంగా నూతనంగా ఎన్నుకోబడిన కౌన్సిలర్లు పిఠాపురం మున్సిపాలిటీ 30 మందికి, గొల్లప్రోలు 20 మందికి, అదేవిధంగా చైర్మన్ అభ్యర్థులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 2 మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మీరు పనిచేస్తారని ఆశిస్తూ, అలాగే ప్రతిపక్షం కూడా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద మరి వేలెత్తి చూపుతూ నడవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సర్పవరం సర్పంచ్ శీలం నాగేశ్వరరావు తెలిపారు. గురువారం సర్పవరంలో పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పుల్ల చందు ఆధ్వర్యంలో జరిగిన 34వ జన్మదిన వేడుక సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు, ప్రజలు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు చందు మాట్లాడుతూ సర్పంచ్ నాగేశ్వరరావు నేతృత్వంలో గ్రామాన్ని అభివృద్ధితో పాటుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా సహకరిస్తానన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులకు, రిక్షా కార్మికులకు, వివిధ రంగాల కార్మికులకు పండ్లను సర్పంచ్ పంపిణీ చేశారు. తొలుత వేద బ్రాహ్మణులు ఆశీర్వచనం, క్రైస్తవ పాస్టర్తో ప్రార్థన అనంతరం చందు సర్పంచ్తో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు వానపల్లి వీరబాబు, ఘంటసాల లావణ్య సతీష్, పుల్ల నోకరత్నం స్వాములు, ధూళిపూడి రేణుక రాజేష్, జోకా లక్ష్మీ సత్యబాబు, కాకి దుర్గాదేవి సురేష్, పుల్ల వెంకటశేషారావు, వాసంశెట్టి గోవిందు, వైసీపీ నాయకులు ముద్దన సూర్యప్రకాశ్రావు, పుల్ల శ్రీను, మానేపల్లి సుధీర్, వాసంశెట్టి పోతురాజు, పుల్ల సతీష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వీడియో
సర్పవరం గ్రామ సర్పంచ్గా ప్రజల ఆశీస్సులతో నూతనంగా ఎన్నికైన మాజీ ఎంపీటీసీగా చాలా చిరకాలమైన అందరికీ పరిచయమైన వ్యక్తి. ఎంపీటీసీగా గతంలో 5 సంవత్సరాలు సేవ చేసి ఇవాళ సర్పంచ్గా ఒక పదోన్నతిని పొంది సర్పవరం గ్రామ సర్పంచ్గా అత్యధిక మెజారిటీతో ప్రజల ఆశీస్సులతో గెలిచి ఇవాళ మొదటి పుట్టినరోజు మా పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో వాళ్ళ పంచాయతీ సిబ్బంది ముఖ్యంగా కార్మికుల మధ్యన జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే ఆయన భవిష్యత్తు ఆ భావనారాయణ స్వామి ఆశీస్సులతో అలాగే సర్పవరం గ్రామ ఆశీస్సులతో ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు వారి దివ్యాశీస్సులతో సర్పవరం గ్రామాన్ని ఒక సుందరవందనంగా తీర్చిదిద్దే విధంగా అలాగే సర్పవరం గ్రామంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సదుపాయాలే కాకుండా ఇంకా ఇంటింటికి కుళాయిలు అవనివ్వండి, డ్రైన్స్ అవనివ్వండి, పార్కులు అవనివ్వండి, మన నూతనంగా నిర్మించే రోడ్లు అవనివ్వండి ఇవన్నీ కూడా సర్పంచ్గా శివనాగేశ్వరరావు బాధ్యతలు ఇప్పుడు కూడా నెరవేరుస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సర్పవరం గ్రామ ప్రజలందరి తరఫున మా పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున శివనాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి మేము ఎప్పుడు కూడా వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సర్పవరం గ్రామంలో ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మా సర్పవరం ప్రజలందరికీ ప్రెస్ మీట్కి అలాగే మా పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చందు గారు మా వార్డు మెంబర్లు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సర్పవరం గ్రామ ప్రజలందరూ కూడా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పాదావందనాలు తెలియజేసుకుంటున్నాను. పొలం బడి కార్యక్రమాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకుని ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఎప్పటికప్పుడు తెలుసుకుని అధిక దిగుబడులు సాధించాలని అనపర్తి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు దివికృష్ణ తెలిపారు. రాయవరం మండలం మాచవరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి కె ప్రభాకర్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సహాయ వ్యవసాయ సంచాలకులు డివి కృష్ణ పాల్గొని పొలంబడి నిర్వహణ ఏ విధంగా జరుగుతుందో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు వస్తున్న ఎర్రనల్లి జీవి చరిత్ర, వాటి నివారణ చర్యల గురించి వివరించారు. ఎక్కువగా బెట్ట పరిస్థితులు వస్తుందని, ఎండ తీవ్రత అధికమవుతున్న కొద్దీ దీని ఉధృతి ఎక్కువగా ఉంటుందని, నివారణకు నీటిలో కరిగే గంధకం 50% 3 గ్రాములు లేదా డైకోపాలా 5 మిల్లీలీటర్లు లేదా స్పిరో మెసిపెన్ 240 SC 1 ml లీటర్ నీటిలో కలుపుకుని ఎకరానికి 200 మందు నీటి ద్రావణం పిచికారీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడపాటి బసవరెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, బొంగా భూలోకం, గ్రామ వ్యవసాయ సహాయకులు సాయిరాం, హేమంత్, అజయ్ తేజ, ఇతర రైతులు పాల్గొన్నారు. కాబట్టి ఇలాంటి నేను పెంట ఉంటుంది కదా, బాగా తీసిన పెంట 10 తట్ల పెంట వేసుకుని దాంట్లో కొద్దిగా గడ్డి వేసుకుని పైన ఒట్టిగడ్డ వేసుకుని కొద్దిగా నీళ్ళు వెళ్తూ ఉంటే అందులో ఉన్న బ్యాక్టీరియా మీకు అందరికీ డెవలప్ చేసింది, బాగా డెవలప్ చేసింది. దానివల్ల ఏంటంటే అదంతా మీకు భూమిలోని దమ్ములో చల్లేసినట్లయితే ఇందులో ఉన్న శిలీంద్రం ఒకటి ఉంది కదా, ఆ శిలీంద్రం అంతా కూడా చనిపోవడానికి ఆస్కారం. ఈ సూడోమోనాస్ అనే మందు ఎక్కడి నుంచో తీసుకురాలేదండి, మీ మట్టిలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ దాన్ని ల్యాబొరేటరీలో పెంచి మళ్ళీ ఇది విత్తన శుద్ధి. తర్వాత ఈ తెగులు ఎక్కువగా మీకు మొదటి దశలో అసలు కనిపించదండి ఎక్కడ కూడా. రౌండ్ పొట్టవి ఆ టయానికి ఆ దుబ్బుచోవ అన్నది అక్కడి నుంచే వస్తుంది. పిలకలు ఆ టైంలో మీకు ఏంటంటే నారింజ ఆకు రంగులోకి ఆకులు వచ్చేస్తూ ఉంటాయి. అక్కడక్కడ ఒక్కొక్క దుబ్బంతరాలు మీరు ఎప్పుడైనా గమనించారో లేదు, అక్కడక్కడ ఒక్కొక్క కర్ర వస్తూ ఉంటుంది. ఆ కర్ర వచ్చేటప్పుడు మీకు ఒకసారి చెప్తాను. ఈ కర్ర మీకు అక్కడక్కడ కనిపించేటప్పుడు మీకు ఇది ఎటువంటి పరిస్థితుల్లో వస్తుందంటే, నేను మీకు ఇందాక అది చెప్పాను, ఎర్రనల్లి కోసం చెప్పాను. వెట్ట పరిస్థితుల్లో ఎర్రనల్లి వస్తుంది అంటే నీరు లేని ఎండ గుబురు వాతావరణం ఉన్నప్పుడు వస్తుంది. మనకి ఈ దుబ్బుచోవ అన్నది ఎప్పుడు వస్తుందంటే మురుగు నీరు పోకుండా ఉన్నప్పుడు వస్తుంది. దీనికి మనం ఏం చేయాలంటే మొట్టమొదటి పరిష్కారం ఏంటంటే నీరు శుభ్రంగా దింపేసి కొత్త నీరు ఎత్తాం. దీనికి అసలు కరెక్ట్గా చెప్పాలంటే పర్ఫెక్ట్ అయిన మందు లేదు. మన పరిస్థితులను బట్టి మనం కొన్ని చేయవలసినవి చేస్తేనే, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం అలాంటివి చేస్తేనే తగ్గుతుంది. అందుకని ఏంటంటే కరోనాకు మాస్క్ వేసుకున్నాను, అది
ఓకే సార్ చెప్పారు కదా, దానికి మెడిసిన్ లేదు. ఇప్పుడు ఏదో వేస్తున్నారు కానీ మనం మాస్క్ పెట్టుకుని ఎన్నాళ్ళు ఆగాం కదా. అలాగే దీన్ని కూడా ఏం చేయాలంటే నీరంతా దింపేసి కొత్త నీరు పెట్టాలి మొట్టమొదటిది. తర్వాత మన అన్నవరం గారు చెప్పారు, తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు జరిగిన కౌంటింగ్లో స్వతంత్ర అభ్యర్థి సాబ్జీ షేక్ విజయం సాధించారు. మొత్తం పోలైన 16,054 ఓట్లలో 15,691 వ్యాలిడ్ ఓట్లకు గాను 7,987 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించారు. దీంతో ప్రాథమిక కౌంటింగ్లోనే గెలుపుకు అవసరమయ్యే కోట 7,846 ఓట్లు మించి 7,987 ఓట్లు ఆయన మొదటి ప్రాధాన్యత ఓట్లలో పొందడంతో ఎన్నికల కమిషన్ ఆమోదంతో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, ఎన్నికల పరిశీలకులు ఐ శ్యామ్యూల్, ఆనంద్ కుమార్ సమక్షంలో సాబ్జీ షేక్ను విజేతగా ప్రకటిస్తూ ధ్రువపత్రం అందించి అభినందనలు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరిగింది. మళ్ళీ విడిపోకుండా ఉంటాం ఈచ్ పొజిషన్. శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పల్లకీ సేవ కన్నుల పండుగగా సాగింది. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరిగా పల్లకీ సేవ నిర్వహించారు. ఈ సేవ గతంలో ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఈసారి కరోనా వైరస్తో పట్టణ ప్రజలు మాత్రమే పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల పల్లకీ సేవకు సంబంధించి అలిగిన అమ్మవారిని బుజ్జగిస్తూ ప్రాధేయపడుతూ వెంబడించి సోమస్కందామూర్తి ఘట్టం ఎంతగానో ఆకట్టుకుంటుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 12 రోజులు నిర్వహించే పల్లకీ సేవ సాధారణంగా ఎవరైనా అలిగితే కోప్పడితే కళ్ళు ఎర్రబడ్డం సహజం, మొహం ఎర్రగా మారిపోతుంది. అయితే జగన్మాత అసుర సంహారిణి అయిన ఆదిశక్తి ఆగ్రహించిన వేళ ఆమెను చూడడం ఎవరికైనా సాధ్యమా, సాహసమా? అందుకే అలిగిన ఆదిశక్తి ముందు పల్లకీ వెళ్ళగా ఆమెను బుజ్జగిస్తూ సోమస్కందమూర్తి అయిన శ్రీకాళహస్తీశ్వరుడు వెంబడించడం పల్లకీ సేవ పరమార్థం. ఈ పల్లకీ సేవ చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత శోభాయమానంగా నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో పల్లకీ సేవ ఒకటి. ఈ ఉత్సవాన్ని స్థానిక ఉత్సవంగా నిర్వహిస్తారు. శ్రీకాళహస్తీశ్వరుని ఒక పల్లకిలో ముస్తాబు చేస్తారు. మరో పల్లకిలో దేవేరి జ్ఞాన ప్రసూనాంబ సమేత అమ్మవారికి ప్రత్యేక పుష్పాలతో అలంకరించి ప్రతిష్ఠించారు. స్వామివారి పల్లకిలో అద్దం ఏర్పాటు చేస్తారు. ముందుగా స్వామివారి పల్లకి వెళుతుంటే వెనుక అమ్మవారి పల్లకి సాగింది. అద్దంలో అమ్మవారి తేజస్సు దర్శించుకోవడానికి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవారి తేజస్సు తిలకించుటకు 1000 కళ్ళు అయినా చాలవన్నట్టుగా ముస్తాబు చేశారు. పల్లకీలకు విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించారు. పల్లకీలతో పాటు వేద పండితుల మంత్రోపదేశం పఠిస్తూ వచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు దంపతులు, బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి, ఏఎన్ఆర్ కృష్ణారెడ్డి, పర్యవేక్షణాధికారి పార్థసారథి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దినదిన ప్రవర్ధమానం చెందుతున్న మెండపేట మండలం ఆర్తమూరి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం గ్రామోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన పూల రథంపై ఆశీనులుగాంచి అనంతరం గ్రామంలో ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కాషాయం జెండాలతో గోవింద మాల ధరించిన భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. అలాగే మహిళలు, చిన్నారులు నిర్వహించిన కోలాట ప్రదర్శన భక్తులందరినీ ఆకట్టుకుంది. గ్రామ పురవీధుల్లో స్వామివారి భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఆలయ వ్యవస్థాపకులు సత్తి బుల్లిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా కష్టపడి గోవింద గోవింద హరి హరే శ్రీనివాస. గోవింద గోవింద హరి గోవింద. ఎస్డీసీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెండపేట మున్సిపల్ చైర్మన్గా నూకదుర్గారాణి కొలువుదీరిన కొత్త కౌన్సిల్. రామచంద్రాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతారు. చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన గాదంశెట్టి శ్రీదేవి. మార్చి నెలాఖరుకు కాలువలు కట్టేస్తారు. కాకినాడ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి. ఎల్ఐసి ప్రైవేటీకరణ విరమించుకోవాలి. కాకినాడ కలెక్టరేట్ ముందు ఉద్యోగుల ధర్నా. ఇవి ఎస్డీసీ న్యూస్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే ఎస్డీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.